మనతో పాటు విష్ణువర్ధన్ ఉన్నాడు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న రోడ్ షోకి మీ ఒపీనియన్ ఏంటి? భారీ ఎత్తున జనాలు కదిలి ఆల్రెడీ ఇక్కడ పండగ వాతావరణం నెలకొన్నది. అంటే భారీ అంటే మా అంచనా అయితే 10,000 పైచిలకు ఇక్కడ ప్రజలు రాబోతున్నారు స్వచ్ఛందంగా. ఎందుకంటే మేము గత నెల రోజుల నుంచి షేక్పేటలో కానీ తిరుగుతుంటే వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఓటు బ్యాంక్ అనే చూసింది, ఓటు బ్యాంక్ అనే వాడుకుంది. మాకు ఈనాడు మా కనువిప్పు జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ గట్టిగా బుద్ధి చెప్పబోతున్నాం. ఏవైతే 6 గ్యారంటీల పేరిట మమ్మల్ని మోసం చేసిరో, ఏదైతే మైనారిటీ డిక్లరేషన్ మీద పేరు మీద మైనారిటీలకు 4,000 కోట్ల రూపాయల సపరేట్ బడ్జెట్ అని, 1000 కోట్లు యువకులకు అని చెప్పి ఇట్లయితే రకరకాల హామీలు, దొంగ హామీలతో మోసం చేసి గద్దెనెక్కిర్రో, ఈనాడు మాకు ఆపర్చునిటీ దొరికింది. దీంతో రాబోయే తెలంగాణ రాజకీయాల్లో జరగబోయే అన్నిటికీ ఈనాడు ఇప్పుడు షేక్పేట నుంచే మొదటి రోడ్ షో నుంచే నాంది పడబోతుంది. జూబ్లీహిల్స్ లో వచ్చే రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద చెంపపెట్టు కాబోతుంది. దీని తర్వాత రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ అంటే ఇది మ్యాండేట్ పీపుల్. అంటే హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి రిప్రజెంటేషన్ లేదు, గుడ్డు సున్నా. ఇప్పుడు కూడా 2 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు కోరుకుంటలేరు. అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు వైఫల్యం చెందిరు, పూర్తిగా విఫలం చెందిరు. మళ్ళా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు, మళ్ళా సారే కావాలి, మళ్ళా కారే రావాలి అని మాట్లాడుతున్నారు. మైనారిటీలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి డివిజన్ షేక్పేట, ఇక్కడ మైనారిటీలను మోసం చేయడానికి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సర్వేల్లో కానీ, ప్రైవేట్ ఏజెన్సీలో కానీ, వాళ్ళ ప్రభుత్వ పరంగా వచ్చిన సర్వేలో కానీ భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. కాబట్టి ఇక్కడ మైనారిటీ ఓటర్లను కొంచెం వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగానే బాంబేకి పోవడము, ఇక్కడ అజరుద్దీన్ గారికి క్యాబినెట్ మంత్రిత్వ శాఖలో వాళ్ళని చేర్చుకోవడం, ఇవన్నీ డ్రామాలు జిమ్మికలు ప్రజలకు ఇక్కడ అర్థమైపోయింది. 2 సంవత్సరాలు లేని ఇప్పుడు కేవలం 10 రోజుల ముందు ఈ డ్రామా ఎందుకు చేస్తున్నారు ఒకటి. రెండవది, గతంలో కూడా అజరుద్దీన్ గారికి టికెట్ ఇవ్వకుండా వాళ్ళు మోసం చేసిర్రు. ఇప్పుడు కూడా మంత్రి చేస్తామని చెప్పి అక్కడ ఎమ్మెల్సీ పదవి రాకముందే అది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగానే వారికి మంత్రిత్వ శాఖలో తీసుకోవడం అనేది వాళ్ళు చేయబోయే మోసానికి ప్రజలు దాన్ని గమనిస్తున్నారు. మూడవది ఏంటిదంటే, ఒకవేళ అజరుద్దీన్ గారు మంత్రి అయినా కానీ ప్రజలకి ఒక మెసేజ్ ఏంటిదంటే, మేము గట్టిగా బీఆర్ఎస్ వైపు ఉంటేనే కాంగ్రెస్ పార్టీలో కదిలేకుంది. కాబట్టి ఇక్కడ బుద్ధి చెప్పి ఓడగొడితే మాకు ఇచ్చినటువంటి హామీలు కానీ, ఏవైతే మోసపు వాగ్దానాలు ఇచ్చిర్రో ఎన్నికలకు ముందు, కనీసం వాటి వైపు దృష్టి సాధిస్తారు, ఏమో నమలైతే ఏమో అని చెప్పి కూడా ప్రజల్లో ఆ అనుభవం కానీ, ఆ ఒక ఆలోచన కానీ స్టార్ట్ అయింది. ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారన్న, జూబ్లీహిల్స్ లో అభివృద్ధి చేయలేదు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో, మాకు అవకాశం ఇస్తే చేసి చూపిస్తామంటారు. జూబ్లీహిల్స్ కాదు, హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ భారీగా అతి భారీ మెజారిటీతో గెలిచింది. ఎవరో వచ్చి చెప్తే ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రజలు వినడానికి తయారు లేరు. ఎందుకంటే హైదరాబాద్కి దాదాపు 70,000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు ఇక్కడ చూస్తే, నా వెనుక చూస్తే షేక్పేట్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి దాదాపు 16 ఫ్లైఓవర్లు, 5 అండర్ పాస్లు, కేబుల్ బ్రిడ్జు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఎంత అభివృద్ధి చేసిందని. 2014 ముందు కరెంటు సమస్యలు ఏంది, తాగునీటి సమస్యలు ఏంది, 2014 తర్వాత ఏమైంది, ఇక్కడ పెట్టుబడులు ఏంది, ఉద్యోగాలు ఏంది, ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏంది, అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఏంది, ఇక్కడ ఎట్లయితే ప్రజలు కానీ అటు అభివృద్ధిలో కానీ ఇటు సంక్షేమంలో కానీ హైదరాబాద్ ఎంత దూసుకోపోయింది అనేది ప్రజల అనుభవంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వచ్చి విమర్శిస్తే ప్రజలు నమ్మడానికి లేరు. ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళ తేడా కూడా కనబడుతుంది. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ గంగలో కలిసినట్టే ఉన్నాయి, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో బుద్ధి చెప్తాము. పెద్ద మెజారిటీతో, భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీత గారిని పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ఏకపక్షంగా ముక్త కంఠంతో ప్రజలు చెప్తున్నారు.